కలిసే వచ్చారు. మోడీ మరొక పక్క నేను అనేది ఏంటంటే సూటిగా ఇప్పటి వరకు కవిత గారిని పలానా కేసులో నువ్వు ఉన్నావు, పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు. ఉట్టిని ఒక పేరు పెట్టేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని వాళ్ళ తెలంగాణలో కూడా చేస్తారు. ఒక వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారపక్షమైన రోజులకి ఎందుకు వచ్చేదంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసే వాళ్ళు పయనిస్తూ ఉన్నారు, కలిసే పోరాటాలు చేశారు, కలిసే ఉన్నారు, కలిసే పరిపాలన కూడా చేస్తారు. మీరు పక్కనే మణికొండ పోతే కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా పంచుకున్నారు. ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంత్రణలాగా చూడాల్సిన అవసరం వస్తాం. కవిత గారిని ఒక మహిళని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాం చేస్తూ బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి నేను అనేది మోడీకి మహిళల మీద ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కవిత గారి మీద ఏ కేసు లేదు. నేను అనుకుంటున్నాను సర్చ్ వారెంట్ అని వచ్చారు, వాళ్ళు సర్చ్ చేస్తూ ఉన్నారు. నేను అంతటితో ఆగుద్దనుకుంటున్నాను. అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టులు కూడా భరించిన పార్టీ. ఒక్కొక్కరి మీద ఇప్పుడున్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద 150 కేసులు ఆ రోజుల్నే భయపడి ఏం చెప్తారు సార్? స్టేట్మెంట్ ఇప్పుడు ఏముంటుంది? మూడు వస్తుంది చెప్పి Abhijit, please record. How have they entered? Ask these questions.
करी। अरे मतलब मैडम Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.